హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ హిస్టరీలో ఇన్స్క్రిప్షన్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సి వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. గుప్తా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ద గుప్తా కింగ్స్ అజ్యూమ్డ్ ఇంపీరియల్ టైటిల్స్ సచ్ యాజ్ మహారాజాదిరాజ, పరమభట్టాకర అండ్ పరమేశ్వర. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ద గుప్తా కింగ్స్ ఆల్సో కనెక్టెడ్ దెమ్సెల్స్ విత్ ద గాడ్స్ త్రూ ఎపిథైట్స్ సచ్ యాజ్ పరమదైవత అండ్ పరమభాగవత. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. మనకి తమిళనాడు హిస్టరీ టెక్స్ట్ బుక్లో గుప్తా అడ్మినిస్ట్రేషన్ అని అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్ ద గుప్తా కింగ్స్ అజ్యూమ్డ్ టైటిల్స్ లైక్ పరమభట్టాకర, మహారాజాదిరాజ, పరమేశ్వర, సామ్రాట్ అండ్ చక్రవర్తి. ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంటు. నెక్స్ట్ చంద్రగుప్త ఫస్ట్ టైటిల్ వచ్చి మహారాజాది రాజా, ద గ్రేట్ కింగ్ ఆఫ్ కింగ్స్. నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ గురించి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో డివైన్ కింగ్స్ అని ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కింగ్స్ డివినిటీని అజ్యూమ్ చేసుకోవడానికి టైటిల్స్ తీసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కుషాన్స్ వచ్చి దేవపుత్ర, సన్ ఆఫ్ గాడ్. అదేవిధంగా మనకి గుప్తా రూలర్స్ వచ్చి సముద్రగుప్త ప్రయాగ ప్రశస్తిలో అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్ బై హరిసేన. అందులో మనకి సముద్రగుప్త గురించి టైటిల్స్ మెన్షన్ చేస్తుంటారు. రీసెంట్గా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో ఈ క్వశ్చన్ అడిగారు. ద ప్రయాగ ప్రశస్తి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వాజ్ కంపోజ్డ్ బై, మనం ఇప్పుడే చూసాం కదా ఆప్షన్ సి హరిసేన ఇన్ సాంస్క్రిట్. డైరెక్ట్ లైన్ టు లైన్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మనం ప్రయాగ ప్రశస్తిలో చూసుకుంటే సముద్రగుప్త గురించి హీ ఈజ్ ఈక్వల్ టు ద గాడ్స్ కుబేర, ద గాడ్ ఆఫ్ వెల్త్, వరుణ, ద గాడ్ ఆఫ్ ఓషన్, ఇంద్ర, ద గాడ్ ఆఫ్ రైన్స్ అండ్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్. హీ ఈజ్ పురుష, ద సుప్రీం బీయింగ్ అని చెప్పి మనకి సముద్రగుప్త గురించి ప్రయాగ ప్రశస్తి అంటే మనకి గొప్పగా చెప్పడం అన్నమాట. హరిసేన సంస్కృత భాషలో కంపోజ్ చేయడం జరిగింది ప్రయాగ ప్రశస్తి. అదేవిధంగా ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లోనే సముద్రగుప్త ద వారియర్ ప్రయాగ ప్రశస్తిలో ఏ విధంగా సముద్రగుప్త డిస్క్రిప్షన్ ఇచ్చారో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకున్నాం కదా చంద్రగుప్త ఫస్ట్ మహారాజాది రాజా టైటిల్ తీసుకుంటారు. అదేవిధంగా సముద్రగుప్త కూడా మహారాజాది రాజా అనే టైటిల్ని అజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. మనకి లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్లో మిగిలిన టైటిల్స్ కూడా చూసుకుంటే కవిరాజ కింగ్ ఆఫ్ పోయిట్స్ ప్రయాగ ప్రశస్తిలో, పరమ భాగవత్ నలంద కాపర్ ప్లేట్, అశ్వమేధ పరాక్రమ విక్రమ్. ఈ విధంగా టైటిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఆప్షన్ సి బోత్ 1 and 2. క్వశ్చన్ నెంబర్ 58 మనకి యూపీఎస్సి వారు ప్రొవిజనల్కి ప్రొవైడ్ చేస్తున్నారు.
క్వశ్చన్ నెంబర్ 58 ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. నెక్స్ట్ సేమ్ ఎగ్జామ్లో CDS 2026 ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ వచ్చింది ఇన్స్క్రిప్షన్ సంబంధించే. జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ రుద్రదామన్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద స్క్రిప్ట్ ఆఫ్ దిస్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఖరోష్టి అండ్ ద లాంగ్వేజ్ ఈజ్ ప్రాకృత్ అన్నారు. ఇన్కరెక్ట్. మనకి సంస్కృత భాషలో ఉంటుంది జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. షకా రూలర్ రుద్రదామంది. ఆ విషయం తెలిస్తే చాలు, ఫస్ట్ స్టేట్మెంట్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ బి ఆన్సర్ 2 ఓన్లీ. థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. ఇట్ ఈజ్ యాన్ అన్డేటెడ్ ఇన్స్క్రిప్షన్ అన్నారు. కాదు, డేటెడ్ ఇన్స్క్రిప్షన్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ద ఇన్స్క్రిప్షన్ రికార్డ్స్ ద రెస్టోరేషన్ ఆఫ్ రిజర్వాయర్ కాల్డ్ సుదర్శన్ లేక్. మనకి సుదర్శన్ లేక్కి మరమ్మతులు గురించి మెన్షన్ చేస్తుంటుంది జునాగఢ్ ఇన్స్క్రిప్షన్. ఈ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్స్ 3 కింగ్స్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. మనకి NCERT టెక్స్ట్ బుక్లో ఈ విధంగా బాక్స్ ఉంటుంది. ద సుదర్శన బ్యూటిఫుల్ లేక్ ఇన్ గుజరాత్ అని చెప్పి గిర్నార్ జునాగఢ్ ఇన్స్క్రిప్షను. ఇక్కడ మనకి ఫస్ట్ మనకు సంస్కృత భాషలో కంపోజ్ టు రికార్డ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ షకా రూలర్ రుద్రదామన్. రాక్ ఇన్స్క్రిప్షన్ ఎప్పుడు 2nd సెంచరీ CE. అదేవిధంగా సేమ్ రాక్ మీద ఇంకో ఇన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది 5th సెంచరీ గుప్తా డైనస్టీ సంబంధించి స్కందగుప్త. ఈ ఇద్దరు కంటే ముందు మనకి తెలుసు కదా అశోక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది సేమ్ రాక్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ అశోకన్ ఇన్స్క్రిప్షన్ సంబంధించే. మనకి UPSC వారి ఫేవరెట్ టాపిక్ అశోక ఇన్స్క్రిప్షన్ సంబంధించి మనకి 3 పేర్స్ ఇచ్చారు. కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. జౌగడ కర్ణాటక అన్నారు. కాదు, జౌగడ మనకి ఒడిస్సా. నెక్స్ట్ బహపూర్ న్యూఢిల్లీ కరెక్టే. రాజుల మందగురి మనకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్. ఎర్రగుడి రాజుల మందగిరి వచ్చి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి 2 and 3 ఓన్లీ. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ చాప్టర్ నుంచి అడగడం జరిగింది. ఇక్కడ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ లొకేషన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. బహపూర్ ఢిల్లీ. మనకి జౌగడ ఒడిస్సా దగ్గర ఉంటుంది, కర్ణాటక అని ఇచ్చారు, అందుకే ఇన్కరెక్ట్. రాజుల మందగిరి ఆంధ్రప్రదేశ్. చాప్టర్ వచ్చి మనకి థీమ్ 2 కింగ్స్, ఫార్మర్స్ అండ్ టౌన్స్. ప్రిన్సెప్ అండ్ పీదస్య అని ఉంది కదా, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది రీసెంట్గా. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో ఈ క్వశ్చన్ అడిగారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ టు డిసైఫర్ ద బ్రహ్మి అండ్ ఖరోష్టి స్క్రిప్ట్స్ యూజ్డ్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక? జేమ్స్ ప్రిన్సెప్. ఆప్షన్ బి ఆన్సరు. ప్రిన్సెప్ అండ్ పీదస్య. జేమ్స్ ప్రిన్సెప్ మనకి డిసైఫర్ చేయడం జరుగుతుంది బ్రహ్మి అండ్ ఖరోష్టి. మనకి ఇక్కడ NCERTలో ఉండే లైన్స్ని తీసుకొని స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ వారు అదేవిధంగా UPSC వారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మనకి సోర్స్ వచ్చి NCERT క్లాస్ 12th టెక్స్ట్ బుక్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్స్క్రిప్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.